నేటికి ఫోన్ ట్యాపింగ్ అంట. బీఆర్ఎస్ నేతలపై అనుమానం ఉంది. పరికరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఆరా తీస్తున్నామట. ప్రజాస్వామ్య స్వేచ్ఛకు భంగం కలిగితే ఎవరిని వదిలిపెట్టాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట. రాష్ట్రంలో నేటికి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు తనకు అనుమానం కలుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ట్యాపింగ్ పరికరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఆరా తీస్తున్నామని, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు భంగం కలిగితే ఎవరిని పెట్టబోమని కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారట. ఆ ఫోన్ ట్యాపింగ్ ని కేవలం ఈ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్ పోలింగ్ అయిపోయాక రిజల్ట్ వచ్చేసినాక ఇక దాన్ని మర్చిపోతారు. అసలు దాని గురించి ఒక్క నాయకుడు మాట్లాడి ప్రతిరోజు ఏదో సమస్య గురించి మాట్లాడాలి. అసలు బేసిక్గా సమస్యల గురించి ప్రెస్ మీట్లు పెట్టాలి. అక్కడి నుంచి ఇక్కడ ఏమైందంటే ప్రత్యర్థులను ఎట్లా తిట్టాలి అనే దాని మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఫస్ట్ వాళ్ళు ఫిక్స్ అయ్యి ప్రత్యర్థిని ఎట్లా సైడ్ చేయాలి, ప్రతిపక్ష పార్టీని ఎట్లా సైడ్ చేయాలి, కేటీఆర్ని ఎట్లా తిట్టాలి, కేసీఆర్ని ఎట్లా తిట్టాలా, లేకపోతే కిషన్ రెడ్డిని ఎట్లా తిట్టాలా, ఎన్ రామచంద్రరావుని ఎట్లా తిట్టాలా. వీళ్ళు కూడా అట్లనే, ప్రతిపక్షాలు కూడా అట్లనే తయారని రేవంత్ రెడ్డిని ఎక్కడ సైడ్ చేయాలా, ఏ మంత్రిని తిట్టాలా, వీటి మీద ఫోకస్ చేసి అవే రాసుకుని వస్తామన్నారు ప్రెస్ మీట్లకు. వీళ్ళు యాక్చువల్గా ప్రెస్ మీట్ పెడితే ఏంది, ఏదైనా కొత్త అంశం చెప్పడానికో లేకపోతే ఏదైనా అనౌన్స్మెంట్ చేయడానికో ప్రెస్ మీట్లు పెట్టాలి సాధారణంగా. అసలు రోజు ఏదో ఒక ప్రెస్ మీట్ పెడతా ఉంటారు. ఏదో ఒక ప్రెస్ మీట్లో ఎవరో ఒకరు తిట్టి కానీ వీళ్ళు ప్రెస్ మీట్ క్లోజ్ చేయరు. చూసేటోళ్ళు పిచ్చోళ్ళు అవుతారు, అంతే, ఏం లేదు. ఇప్పుడు ప్రజలు పిచ్చోళ్ళు చేసి వాళ్ళ ఇష్టాచారం వాళ్ళకి నచ్చింది చెప్పుకుంటారు, పోతారు. ప్రజలు కూడా చూసే పరిస్థితి లేదు ఈరోజు ఇది.